హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నటుడు ప్రకాష్ రాజ్ అంటే ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది కాబట్టి నటుడుగానే ఆయన జీవితాన్ని మనందరికీ పరిచయం చేసుకుంటూ వచ్చాడు. నటుడుగా గొప్ప వ్యక్తి కావచ్చు, కానీ మనిషిగా మాత్రం ఆయన జీవించకుండా నటుడిగా మాత్రమే నిజ జీవితంలో కూడా నటిస్తున్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. తన అంటే ఒక ప్రశ్నించడం అనే పేరుతో, జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో కొంతమందికి మాత్రమే వత్తాసు పలుకుతూ, కొంతమందికి మాత్రమే ఆ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రశ్నించడం అనేది ప్రకాష్ రాజ్కి మాత్రమే చెల్లుతుందేమో. ఒకసారి ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఒక యుద్ధాన్ని ఈయన కొంచెం ఎకిలిగానే మాట్లాడాడు. మరి ఇప్పుడు ఏమైపోయాడు? ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. తర్వాత మాట్లాడదాం దాని గురించి. ముందు ట్వీట్ చదువుతా. పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి. జస్ట్ ఆస్కింగ్. ఈ జస్ట్ ఆస్కింగ్ ఫెలోకి ఇంక వేరే ఏమీ కనిపించమంట. అంటే మరి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, తిరుపతి లడ్డూ గురించి ప్రశ్నించినప్పుడు అసలు అక్కడ కల్తీయే జరగలేదు, అసలు మీ దగ్గర సాక్ష్యాలే లేవు అన్నారు కదా. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు చెవు? అంటే ఇప్పుడు కోర్టులు కావచ్చు, సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, అన్ని సాక్ష్యాలతో సహా నీ కళ్ళ ముందు నీ ముఖం మీద కొడితే నీకు నోరు పడిపోయిందా? మరి అప్పుడు కల్తీ జరగలేదని చెప్పి మాట్లాడావు కదా. ఇక్కడే కాదు, అనేక న్యూస్ టీవీ ఛానల్స్లో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి ప్రకాష్ రాజ్ గారు మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం? తీసుకెళ్ళి పెట్టుకో, బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం హోదాలో ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వెనుకాల ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తప్ప ఏది మాట్లాడరు. నీకులాగా గాలి మాటలు అయితే అసలు మాట్లాడరనే చెప్పాలి. సమాజానికి నువ్వు ఎలాగో ఉపయోగపడవు, సమాజానికి నీ వల్ల పావలా కూడా ఉపయోగం లేదనే చెప్పాలి. మొన్న ఎవడో చెప్తున్నాడు ఏంటంటే ఊర్లు దత్తత తీసుకున్నాడా? ఏ ఊర్లు తీసుకున్నాడు రా? ఒక ఊరు తీసుకుంటే ఊర్లు అంటారా? ఒక ఊరికిను 2-3 ఊర్లకి ఊర్లు అంటే అందం. ఒక ఊరు తీసుకుంటే కూడా ఊర్లు అంటారా? సరే పోనీ ఆ ఊర్లో ఏం పీకేసాడో ఒకసారి వెళ్ళి చూపించు. నువ్వే వెళ్ళి శుభ్రంగా ఆ ప్రశ్నే అనుకుంటాడే. ఆయన పెట్టుకుని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. అంటే ఒకటి తయారవుతాడు, ఇంకొకటి దాన్ని వత్తాసు పలటానికి ఇంకొకటి తయారవుతాడు కదా. అలాంటి వాళ్ళే ఆ ప్రశ్నగాడు, ఈయనగాడు ఒకడు. ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ వెళ్ళి హోమ్ టూర్ చేయి. ప్రకాష్ రాజ్ గారు ఏం చేసేసారో, ఎలాంటి రోడ్లు వేసారో, ఎంతమందికి ఉపాధి కల్పించేశారో, ఆ ఊర్లో ఎంతమందిని చదివించారో, ఎన్ని కుటుంబాలని వృద్ధిలోకి తీసుకొచ్చారో అక్కడికి వెళ్ళి చెయ్యి. సమాజానికి ఒక్క ఉపయోగం లేదనే ఆయన పోటీ చేసినటువంటి కర్ణాటకలో కనీసం ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు ఓటేలా. నీకు అర్థం అవట్లేదు. అలాంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ఆయనకి సమాజం పట్ల ద్వేషం తప్ప ఇంకొకటి లేదు. కొన్ని వర్గాల మీద విపరీతమైనటువంటి హేట్రేట్ని పెంచేసుకున్నాడు తప్ప ఆయన ఏమీ చేయట్లా. ఆయన వల్ల ఈ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలంటే సమాజమే ఆయన్ని ప్రకాష్ రాజ్ని చేసి జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఏదైనా మాట్లాడేయచ్చు, నోటికొచ్చిన అబద్ధం చెప్పేయచ్చు, అబద్ధాన్ని నిజం చేసేయాలనే కుట్రలు పన్నచ్చు అని చెప్పి ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. నటుడిగా మంచి ప్రతిభను గుర్తించి ప్రజలు ఆయన సినిమాకి డబ్బులు ఇచ్చి ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టారు. తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు ఈ సమాజానికి అంటే, ఈ ముఖ్యంగా హిందువులైనా ఇక నుంచి అయినా ఆలోచించాలి. మొన్న ఓజీ సినిమాలో తీసుకున్నప్పుడు కూడా పోస్టర్ రిలీజ్ అయింది, ఫస్ట్లో దాంట్లో ఉన్నాడు అన్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాం. అంటే ఆయన లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పక్కన ఉండకూడదు అని. అప్పుడు అంటే కొంతమంది తిట్టుకుని ఉండొచ్చు సినిమాలో చూడాలని. ఇలాంటి వ్యక్తి వల్ల సమాజానికి ఉపయోగపడినప్పుడు అతనికి ఈ సమాజం ఎందుకు ఉపయోగపడాలి? ఇలాంటి హేట్రేట్ పనులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆ సీఎంలని డబ్బా కొట్టడంతోనే సరిపోతుంది కదా. ఆయన పొగడమంటే పక్క నుంచి మీరు ఎలా పొగడంటే ఏంటంటే పొగిడించుకుంటున్నాడు కదా. అంటే ఇంత దారుణమైనటువంటి వ్యక్తికి, విలువలు లేనటువంటి వ్యక్తికి సమాజం మీద, ముఖ్యంగా హిందూ ధర్మం మీద ఇక్కడ దాకా పెట్టేసుకున్నాడో లేకపోతే మొత్తం తలంతా నింపేసుకున్నాడో ఆ విషయం ఏంటో నాకైతే తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తులు సమాజానికి డెఫినెట్గా హానికరం. ఇప్పుడు మరి శుద్ధపూసపు కౌరులు చెప్తున్నాడు చూసారా. ఇప్పుడంట ఆ వ్యక్తిని శిక్షించాలంట. మరి అప్పుడు ఆ మాట అనలేదే, అప్పుడేమో సాక్ష్యాలు లేవన్నావు కదా. అంటే ఇప్పుడు నీకు తెలుసుకున్నాయా కళ్ళు? ఇప్పుడు దాకా కళ్ళు మూసుకుపోయాయా అనేది ఆలోచించుకోవాలి ప్రకాష్ రాజ్ గారు. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. మతోన్మాదంతో, పిచ్చితో, సమాజం మీద ద్వేషంతో మీరు మాట్లాడేటువంటి మాటలు
మీకేమన్నా ఉపయోగం కలుగుతున్నాయేమో కానీ వాళ్ళని డబ్బా కొట్టడంతో ఏమన్నా వస్తాయేమో కానీ సమాజానికి మీ వల్ల ఎలాంటి రూపాయి ఉపయోగం లేదు. 10 పైసలు కూడా మీరు సమాజానికి ఎటువంటి పని చేయట్లేదు. అందుకే ఆలోచించుకోండి. మీలాంటి వ్యక్తుల్ని తిరస్కరించారు. మీలాంటి వ్యక్తులు పోటీ చేస్తే నిర్దాక్షిణ్యంగా డిపాజిట్లు కాదు కదా, కనీసం మీరు రూ. 10 కూడా 10 మంది కూడా మీతో ఓటేపించుకోలేకపోయారంటే ఆలోచించండి. దాని గురించి తెలుసుకోండి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని జనాల్లో రుద్దేయడం అంటే ప్రకాష్ రాజ్‌ని తీసుకొచ్చి రుద్దేయి నాయకుడిగా. ఆడెవడో ప్రశ్న ఉంటాడు కదా, ఆడు మాట్లాడతాడు. ప్రకాష్ రాజ్‌ని తీసుకొచ్చి సమాజంలో ఒక ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేసి గెలిపించేసి ప్రధానమంత్రిని చేసేసి మొత్తం దేశాన్ని రుద్దేసేయి బాగా జనాల మీద. నీ ఇద్దరు కలిసి కమ్యూనిస్టు వాదంతోనూ ఇంకోటి ఏదో అంటారు కదా, నిన్న ఏదో చెప్పాడు హేతువాదం కిందంట. వీళ్ళిద్దరూ కలిసి హేతువాదులను తయారు చేసుకుని ప్రజల మీద ఉపయోగపడతారేమో. ఎందుకు వీడియోలు చేస్తారో, ఎవరికి ఉపయోగం, మీ వల్ల మీ కుటుంబాలకే ఉపయోగం ఉండదు, ఇంకా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు ఏమన్నా చేస్తారంటే అవి చేయరు. ఏదేమైనా మొత్తానికి ప్రకాష్ రాజ్‌కి కళ్ళు తెరుచుకున్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అవమానించాడు. ఈరోజు అదే నోటితోనే నిజం బయటికి చెప్పాల్సినటువంటి పరిస్థితికి సమాజం తీసుకొచ్చింది. ఏది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా సరే, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సరే తిరిగి కర్మ అనేది ఎలా తీసుకొస్తుందో మనం జస్ట్ ఆస్కింగ్ ఫెలోని చూస్తే అర్థమవుతుంది.